నువ్వు బాధపడకు ఇష్క, నేను ఇప్పుడే ఈ విషయం తేల్చేస్తాను. వద్దులే సూర్య, వదిలేసే. ఎంతైనా నీకు అన్నయ్య పెద్దవారు. ఒక మాట అంటే పర్లేదు, పడతాను. కానీ గెస్ట్ల ముందే అన్నారు, అదే బాధగా ఉంది. ఇప్పుడు ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ఇన్సల్ట్ చేస్తారు. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. అందుకే ఇప్పుడే తేల్చేస్తాను. సూర్య, సూర్య, ఏంటి ఏడ్ చేయబోతున్నావు? నానంతా విన్నాను. ఓ పక్క సీమంతం జరుగుతుంటే నువ్వు బావతో గొడవ పడతావా? ఆలోచన అన్నయ్య కూడా ఉండాలి కదా. గెస్ట్ల ముందు నా భార్యను ఇన్సల్ట్ చేస్తాడా? లేదు సూర్య, బావ గెస్ట్ల ముందు ఏటి అనలేదు. అసలు ఇసుక చెప్పినట్టు కోపంగా కూడా ఏటి అనలేదు. ఖాళీ గుండకుండా పంక్సంలో కానీ పనులు చూడమ్మా అన్నాడు, అంతే. నువ్వు మీ బావని వెనకేసుకొని రాకు. అయినా ఇది మా ఫ్యామిలీ విషయం, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నా చెప్పి అవునన్నయ్య, మా ఫ్యామిలీ గొడవల్లో నువ్వెందుకు తలదూస్తున్నావు? అది కదా చెల్లే. సూర్య వెళ్ళి సార్ని నిలదీస్తాడు, అంతే కదా? నిలదీయని అన్నయ్య. ఆయనే దగ్గరుండి అన్ని బాధ్యతలు తీసుకుని వీళ్ళ పెళ్లి జరిపించాడు కదన్నయ్య. తనేమనుకుంటున్నాడంటే నాకే సమస్య వచ్చినా ముందు ఆయననే నిలబడి సాల్వింగ్ చేశారు. మాకేం చేయాలో తెలియకుండా తికమక పడుతుంటే బిజినెస్ చేయమని ఎంకరేజింగ్ చేసి ఆయనే బాధ్యత అప్పగించారు. నేను బిజినెసింగ్ చేయడానికి పనికిరాను, నాకంత టాలెంటింగ్ లేదని నా భార్య నన్ను తక్కువ చేసి మాట్లాడినా ఆయననే నిన్ను నమ్మారు. చేతికి అందొచ్చిన ప్రాజెక్టింగ్ పోతే నేను ఓడిపోకూడదని నా వైపు నిలబడి నాకు మంచి ఐడియాలు ఇచ్చి ఆయననే గెలిపించారు. చాలాసార్లు నా భార్య నన్ను ఎగతాళిగా మాట్లాడితే తనని కోప్పడి నాకు మర్యాద ఇమ్మని ఆయనే తనకి బుద్ధి చెప్పారు. నా కోసం ఇన్ని చేసి ఇప్పుడు నా భార్యను ఎందుకు తిట్టావు? పని చేయకుండా పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటే మాత్రం తిడతావా అని నిలదీయని అన్నయ్య. ఇది తెలియక తన అన్నయ్య అంటే ఏంటో, ఎలాంటివాడో, బంధాలకి ఎంత విలువిస్తారో తెలిసి కూడా భార్యను అవమానించారు అనగానే నమ్మేశారు అంటే తనేది ఆలోచించే పరిస్థితుల్లో లేడని నీకింకా అర్థం కావడం లేదా? ఒక పక్క అక్క సీమంతం జరుగుతుంటే ఈ పరిస్థితుల్లో గొడవ చేస్తే అక్క ఫీలింగ్ అవుతుందనే ఆలోచన కూడా లేదు చూడు. అలాంటప్పుడు ఎందుకు అడ్డు చెప్తావు? వెళ్ళి నిలదీయని. వెళ్ళు సూర్య, వెళ్ళి మీ అన్నయ్యని అడగాల్సిన 4 మాటలు అడిగి కడిగి వెళ్ళు. వెళ్ళు సూర్య. ఇంట్లో నువ్వెప్పుడు ఏం పని చెయ్యవు, కనీసం ఇలాంటి ఫంక్షన్లో అన్నా ఏదో పని చేయొచ్చు కదా. అప్పుడు నిన్ను ఎవరు ఏమనరు. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? పిన్ని గారు వస్తున్నాను. బాగా గొప్పగా మాట్లాడినవే చెల్లె. దెబ్బకి సూర్య నోరు మూసేసుకున్నాడు, ఆ ఇసుక కొట్టి పారిపోయినది. లేకపోతే నా ముందే నా మొగుడు మీద గొడవకెళ్తానంటే నేను ఊరుకుంటానా? అది సరే గాని
సూర్య అన్నదానికి నువ్వేం ఫీలింగ్ అవ్వకన్నయ్య. నానెందుకు ఫీల్ అవుతానే, నాకు బావ నువ్వే కదటే ముఖ్యమా. మా మంచి అన్నయ్య. అమ్మో, అవతల సుధామ్మ గారు మన విశ్వనాథ్ సార్ వస్తూ ఉంటారు. ఆ, వాళ్ళని దగ్గరుండి రిసీవింగ్ చేసుకోవాలి. ఆ, పద. పద పద. పెద్ద బంగ్లానే. ఏమండి, మీ చేయి పట్టుకుని కొత్త జంటగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిందాన్ని. ఇన్నేళ్ల తర్వాత మీతో కలిసి నా పుట్టింట్లో అడుగు పెట్టబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. సుధా, డోంట్ బి టూ ఎమోషనల్. వాళ్ళు నన్ను గౌరవంగా పిలిచారు కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసమే నేను ఇంత దాకా వచ్చాను. అది నువ్వు మీ వాళ్ళని, ఈ ఇంటిని, ఈ ఊరిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోదాము అని నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి. హ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. నువ్వు మీ వాళ్ళింటికి రావడం, వీళ్ళని కలవడం బహుశా ఇది ఆఖరిసారి కావచ్చు నీ జీవితంలో. అది గుర్తుపెట్టుకో. ఎందుకమ్మా ఫీల్ అవుతావు? ఇన్ని రోజులు నేను లేను, ఇప్పుడు వచ్చేసాను కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయినట్టే. సో మనకిక్కడేం పని? నీకు అర్థం కదలే జయ. వెళదాం పదండి. గో గో గో. హాయ్, అత్తయ్య వచ్చింది. హే సుధా, వదినా, సో హ్యాపీ. సి యువర్ బ్రదర్. సుధా, చిన్నయ్య. బాగున్నావు చెల్లెమ్మా? చూసావా అమ్మా, ఆడపిల్లకి పుట్టిల్లంటే ఎందుకంత ప్రాణమో ఇప్పుడు అర్థమైందా? ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో ఏ లోటు లేకుండా గొప్పగా బతకొచ్చు, కానీ పుట్టింటికి మాత్రం తను మహారాణి.